2 రోజులలో పోతూ పోతూ ఎన్ని వరాలు కురిపిస్తారని చెప్పి అనుకుంటారు. ప్రసంగం ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తుంటారు ప్రజలు. చర్చలో మాట్లాడుతున్నందుకు చర్చలో ఇంకా ఎక్కువ ఏం చేస్తాడో చర్చలకని వాళ్ళు చూస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ మహబూబ్నగర్ ఏమి ఇస్తాడో, హాస్పిటల్కి 500 కోట్లు కేటాయించి ఇమ్మీడియట్గా టెండర్ విలువని చెప్తాడా, వాళ్ళు కట్టిన బిల్డింగ్ ఓపెన్ చేస్తే బాగుండదు 500 కోట్లు విడుదల చేసి ఎక్విప్మెంట్ టెండర్ విలువని చెప్తాడా, ఆగిపోయిన మన్నెకొండ రోప్వే తొందరగా కంప్లీట్ చేయమని చెప్తాడా, బస్ స్టాండ్ ముందర ఉన్నటువంటి టూరిజం ప్లాజా తొందరగా కంప్లీట్ చేయని చెప్పి 200 కోట్లు ఇస్తాడా, ఎన్ని వేల కోట్లు ఇస్తాడని చెప్పి నారాయణపేట జిల్లా వాళ్ళు కానీ మక్తలు కానీ అందరు ఎదురు చూస్తారు. మరి లాస్ట్కి ఏముందా అంటే గదే అదో శాస్త్రం వస్తుంది, పాడిందే పాడు అన్నట్ల అదే పాట తప్ప ఏం లేదు. పాత చింతకాయ తొక్కులాకంతే. ఏడ మాట్లాడినా ఎలక్షన్ కన్నా ముందు మాట్లాడినా అదే ఉంది, ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా మాట్లాడింది అదే ఉంది. కనీసం సొంత జిల్లా కదా, సొంత జిల్లా వచ్చిన తర్వాత సొంత జిల్లాలో ఇక మిలిగింది 2 బడ్జెట్లు. ఒక బడ్జెట్ అయిన తర్వాత లాస్ట్ బడ్జెట్కి ఎలక్షన్ అయ్యి అంతే. ఆ ఎలక్షన్ ఇయర్లో ఆ బడ్జెట్ ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం రాదు, కొద్ది రోజుల తర్వాత ఉన్నది ఒకటే బడ్జెట్. మరి ఈ బడ్జెట్లో ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నిధులు ఇస్తారనుకున్నాం, వరాలు ఇస్తారనుకున్నాం. ఈ పని కూడా ఏ పని గురించి అయితే వచ్చిండ్రో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు, ఆ పర్యటన సందర్భంగా ఈ పని కూడా 3 నెలల 4 నెలల 5 నెలల టైం బాండ్తో ఈసారి మాట తప్పను. వెనుకట్లా కాదు, పెళ్లిళ్ళు చేసుకోకుండా బంగారం ఇస్తానట్లా కాదు, ఖచ్చితంగా ఈసారి ఇచ్చిపోతాడని అనుకున్నాం. ఇంకా మళ్ళీ వచ్చే అవకాశం లేదు ఇక తర్వాత. కానీ ఏం చేసిండు, హెలికాప్టర్లో జూరాల వైపు తిరిగిండు. జూరాలకు ఎదురు తిరిగిండు. అక్కడ ఇంకా 2 చెక్ డ్యాములు కడుతున్నారు, మీరు చూసుకోండి. వచ్చే నెల టెండర్ పిలుస్తున్నారు, ఒక టెండర్ పిలిచినట్ట. ఇప్పటికే జూరాలకు సుక్క నీళ్ళు వస్తలేవు. ప్రతి సంవత్సరం ఎండాకాలం కూడా 2000 క్యూసెక్ల నీళ్ళు వచ్చేటి కిందికి, సుక్క నీళ్ళు లేదు, ఎండిపోతుంది. డిసెంబర్ ఎండింగ్లోనే ఎండిపోతుంది. ఇక ఇప్పటికే అన్ని చెక్ డ్యాములు లిఫ్ట్ ఉండగా ఎండిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు అదనంగా భీమ పైన ఒక పెద్ద రిజర్వాయర్, పెద్ద బ్యారేజ్, కృష్ణా పైన ఇంకో పెద్దది, అక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కర్ణాటకలో 34% పవర్ ఆ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది. దానికి ఫుల్ నీళ్ళు అందేటట్లు ఇంకొకటి, దానికి మళ్ళీ మనం సగం నిధులు ఇవ్వాలంట. అంటే స్టార్టింగ్ చూడండి, కర్ణాటక అయిపోయింది. ఏమన్నా డ్యామ్ నుంచి నీళ్ళు వదిలి ఇంకేమైనా ప్లాన్ ఉందంటే సంతోషం. వాళ్ళ డ్యాములు చెక్ డ్యామ్ల మనకు వచ్చేది ఏం లేదు. రాయచూరు మీద వేసే కొత్త బ్రిడ్జ్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ చూపిస్తున్నారు వాళ్ళు, కొత్త బ్రిడ్జ్. అంటే మీకు పైన డ్యామ్ల మీద డ్యామ్లు, చెక్ డ్యామ్ల మీద చెక్ డ్యామ్లు కట్టాక ఏమొస్తుందా, కింద ఏమైనా వస్తుందా, ఏం రాదు. వరద వచ్చినప్పుడు తప్ప ఏమి ఉండదు. ఇక ఇటు బనకచెర్ల ఆడెవరో ఆయన ఎన్నో తీయాలంట, ఆయన ప్రాజెక్టు కట్టనే పోతున్నారు, అక్రమైన ప్రాజెక్టులు. దాన్ని కూడా అడగలే, మాట్లాడలేదు, దాని గురించి ప్రస్తావనే లేదు. బనకచెర్ల నుంచి ప్రకాశం బ్యారేజ్ చేస్తారంట, ఏదో పోలవరం నుంచి నాగార్జున సాగర్ శ్రీశైలం వేసి ఆంధ్ర తీసుకుపోతారంట, పాలమూరుని ఎండబడతారంట. 150, 180 దాదాపు 200 కిలోమీటర్లు ప్రవహించే కృష్ణానది, 100 పైగా కిలోమీటర్లు ప్రవహించే కృష్ణానది ఉన్నటువంటి ప్రాంతంలో టోటల్గా పాలమూరు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటిది. దీని నుంచి కావేరి వరకు టోటల్ ఆంధ్ర మొత్తం వాడుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. దానికి ఆంధ్రలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ అనేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీగా పనిచేసి తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు నీళ్లు ఇవ్వకుండా కేసుల మీద కేసులు లేపించి అడ్డుదలిగినటువంటి ఆదిత్యనాథ్ దాసు ఈరోజు ఆయన తీసుకొచ్చుకొని ఎవరు దొరకలేదు అన్నట్లు నీటిపారుదల శాఖకు ఆయన సలహాదారుడంట. ఈ 10 ఏళ్ళు మనతో కొట్లాడినోడు, నీళ్లు రాకుండా అడ్డుకున్నాడు, చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు తీసుకొచ్చి ఇవాళ మనం సాగునీటికి సలహాదారుగా పెట్టుకుంటే ప్రాజెక్ట్ అని ముందుకు పోతుందా చెప్పండి? ఒకటే పోయిందా? ఏం లేదు. ఇవాళ తిరిగిండ్రు కదా వాళ్ళ మనుషుల్లో అయినా తిరిగిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకా బయట నుంచి వచ్చిన కర్ణాటక నుంచి వచ్చిన మాజీ మంత్రి కానీ, ఆయన మంత్రే కాదు, వెళ్ళిపోయాడు, 10 రోజులైంది ఆయన మంత్రి అని చెప్పి ప్రోగ్రామ్ షీట్లో కూడా మీరు చూడండి వచ్చింది. సరే పోనీ వాళ్ళ కర్మ, ఏదైనా రాసుకొని
మరి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ చూసింటారు కదా నిన్న. మీరు చూసినటువంటి కాలువలు కానీ 41 కిలోమీటర్ల కాలువలు కానీ మీరు చూసినటువంటి రిజర్వాయర్లు కానీ మీరు చూసినటువంటి టనల్స్ కానీ మీరు చూసినటువంటి మోటార్లు కానీ మీరు చూసినటువంటి పంప్ హౌజులు కానీ మరి ఎవరు కట్టినరే? మీరు వచ్చినాక కట్టినరా? కేసీఆర్ కట్టింది కాదా? ఈ పంప్ హౌజ్ కట్టింది కేసీఆర్ గారు కట్టింది కాదా? ఈ పంప్ హౌజ్ ఈ నాట్లాపూర్ రిజర్వాయర్ కట్టింది కేసీఆర్ గారు కాదా? మీరు కట్టినరా? ఏదుల రిజర్వాయర్ కట్టింది కేసీఆర్ గారు కదా? దీనిలో ఒక తట్టెడు మండాన్ని తీసిందా మీరు? దీనిలో ఒక తట్టెడు మండాన్ని తీసిందా? ఇది ఎవరు కట్టిండ్రు? R&R కింద కట్టినటువంటి ఇంత బ్రహ్మాండమైన ఇండ్లు ఎవరు ఇచ్చిండ్రు? ఈ రిజర్వాయర్ ఎవరు కట్టిండు? ఒట్టెం రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? కేసీఆర్ కట్టింది కదా. దీనిలో ఒక చిన్న రాయన ఉందా? మీది చిన్న మట్టి పెళ్ళన తీసిండ్రా? ఒక గంప మట్టేన తీసిరా దీనికించి? ఇది ఎవరు కట్టింది? కేసీఆర్ కట్టింది కదా. కర్వేల రిజర్వాయర్ కట్టింది ఎవరు? కేసీఆర్ కట్టింది కదా. దీనిలో కనీసం ఒక తట్టెడు మన్నాన్ని తీసిండ్రా? ఒక గడ్డపారతో ఇట్లా గెలికినరా? సల్కెపార బట్టి కింద పైకన్నా తీసిండ్రా? ఏముంది దీనిలో? మీ చెమట, చిన్న చెమట ఉందా? ఈ పంప్ హౌజ్ ఎవరు కట్టిండ్రు? ఈ రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? ఉదండపూర్ 60% పైన అయింది. కన్నా కష్టాలు పడి మనకు ఉన్నట్టు లక్ష్మారెడ్డి గారు తిప్పల పడి కట్టింది కదా. ఈ రిజర్వాయర్ ఈ పంప్ హౌజ్ ఎవరు కట్టిండ్రు? ఇవన్నీ ఎవరు కట్టిండ్రు? ఇది ఎవరు కట్టిండ్రు? ఈ రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? ఇవన్నీ కట్టింది కేసీఆర్ గారు కదా. ఈ పంప్ హౌజ్ ఎవరు కట్టిండ్రు? ఈ టన్నల్ ఎవరు కట్టిండ్రు? ఎవరు తోగిండ్రు? ప్రతి టన్నల్ 87 కిలోమీటర్ల టన్నల్ మొత్తం టోటల్ రివిట్మెంట్ అయిపోయింది. 100% రివిట్మెంట్ అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ అంటేనే లిఫ్ట్, పంప్ హౌజ్, రిజర్వాయర్లు, టన్నల్లు, కాలువలు టోటల్గా 90% మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత 10% ఆ ప్రాజెక్టుల నుంచి కిందికి కాలువలు. పంపులు మేమే పెట్టినాం, కేసీఆర్ గారే ఆన్ చేసిండు. అయిపోయిందా? పంప్ హౌస్లో కావాల్సినటువంటి కరెంట్ పవర్ మొత్తం కూడా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసిండు. 100% అయిపోయిందా? పంప్ హౌస్లు మొత్తం టోటల్గా 100% పంప్ హౌస్లు కేసీఆర్ గారు కట్టిండు. అది అయిపోయిందా? 87 కిలోమీటర్ల టన్నల్ అయిపోయింది. టోటల్ 87 కిలోమీటర్ల ప్రాజెక్ట్ మొత్తం కూడా 87 అయిపోయింది. 5 రిజర్వాయర్లు, 6వది లక్ష్మీదేవిపల్లి, అది తప్ప 5 రిజర్వాయర్లో ఉదండపూర్ తప్ప మిగతా 95% అయిపోయింది. టోటల్ ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేసింది 45 కిలోమీటర్ల కాలువలు. 45 కిలోమీటర్ల కాలువలలో 41 కిలోమీటర్ కాలువలు అయిపోయినాయి. ఓన్లీ 2.5 కిలోమీటర్ల కాలువలు మాత్రం మిగిలినాయి. అది కొల్లాపూర్ నియోజకవర్గంలో అక్కడ 2.5 ఏళ్ళైంది. 2.5 కిలోమీటర్ కాలువలకు 2.5 అయింది. అంటే టోటల్ ప్రాజెక్టే ఇవి. దీనిలో అన్నీ అయిపోయినాయి. మీరు వచ్చిన తర్వాత చేసింది ఏముంది? టోటల్ పని 33,500 కోట్ల పని అయింది. పేమెంట్ అయింది 27,500 కోట్లకు పేమెంట్ అయింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసిందంటే 5,000 కోట్లకు టోకన్ ఇచ్చిన టోకన్కు 5,000 కోట్లు డబ్బులు ఇచ్చిర్రు. డబ్బులు ఇచ్చినంత మాత్రం మేము పని చేసినామంటే ఏమన్నా ఉందా? లెక్క ఉంది అది? అది వీళ్ళ ఖాతాలు వేసుకుంటే ఏమన్నా ఉందా?